హలో, ఏంటి మీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు? మా ఆయన ఇంకా వెళ్ళిపోలేదు. వెళ్ళిపోయాక నేనే కాల్ చేస్తాను. వచ్చేస్తున్నాను. ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకు. కాల్ చేస్తానన్నానుగా. ఓకే బాయ్. వెళ్ళొస్తా, మళ్ళీ రేపు వస్తా. ఎలాగో వీడు నన్ను వదలడు. వీడు ఎలాగో నన్ను వదలడు. ఎన్ని రోజులైనా కానీ ఇదే బాధ తప్పదు. కాఫీ తాగుతారా? వద్దు. అసలేంటి మీ ప్రాబ్లం? మనిద్దరం భార్యాభర్తలం కదా. ఎవరినో బయట వాళ్ళని చూసినట్టే చూస్తున్నారు నన్ను. ఇలా అయితే మన సంసారం సాగినట్టే. నువ్వు రాజేష్ కదూ? అవును. ఒరే నల్లోడా, నువ్వారా? ఎన్ని రోజులైంది, మొత్తం మారిపోయావరా. ఏం చేస్తున్నావురా? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. అవునా? ఎంత? 10,000 వస్తాయా? 1,00,000 వస్తాయి మామ. 1,00,000 వస్తాయా? మామా నువ్వు ఇంకేంటి మామ విషయాలు? ఈ మధ్య పెళ్ళైంది మామ. నీకు కూడా పెళ్ళైందా? ఓ పార్టీ ఏదిరా? ఏ పార్టీ ఉంది మామ, పక్కనే మన ఇల్లు, వెళ్దాంపా. ఇప్పుడు వద్దురా. పక్కనే మామ ఇల్లు. వద్దురా. ఇంకేం ఆలోచించుకోరా. అరే రారా. అరే చెప్పేది వినరా. రా మామ, ఇదే మన ఇల్లు. రమ్యా, ఇల్లు బాగుందిరా. ఏంటండి? నా ఫ్రెండ్ రాజేష్. హాయ్ అండి. హలో రేయ్, ₹1,00,000 ఖర్చునా పర్లేదురా. ఒక కత్తి లాంటి ఫిగర్ని పంపించరా. 3 రోజులు అవుతుందిరా నీకు ఫిగర్ని చూడమని చెప్పి. తట్టుకోలేకపోతున్నాను రా. తొందరగా డబ్బుల గురించి ఆలోచించకుండా అద్భుతంగా ఉండే అమ్మాయిని పంపించు.
థ్యాంక్ యూ రా. ఓకే బాయ్. నువ్వింత అందంగా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నా జీవితం ఈరోజు నీకు స్వర్గాన్ని చూపిస్తుంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నారు? మీ ఆవిడ్ని ఎక్కడో చూసినట్టుందిరా. తను టెంపుల్స్ బాగా వెళ్తుంది. ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తావా? రే వద్దు, మీ ఇద్దరిని చూసిన ఆనందంలో నా కడుపు బాగా నిండిపోయిందిరా. కనీసం కాఫీనా తాగరా? రమ్య, కాఫీ తీసుకురావా? మంచి కాఫీ. కూర్చోరా. ఇంకేంట్రా, నువ్వు సెటిల్ అయినట్టేనా? అరే ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. హలో, నేను రాకేష్ని. వస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్. నా ఫోన్తో చేస్తే కనెక్ట్ అవ్వలేదు, అందుకే మా ఫ్రెండ్ నెంబర్ నుండి ఫోన్ చేస్తున్నాను. ఓకే ఓకే బాయ్ బాయ్. థ్యాంక్స్ రా. అవునరా, నీ అవతారం చూస్తుంటే ఏదో సినిమాలో ట్రై చేస్తున్నట్టున్నావు. మరి మంచి హెయిర్ స్టైల్ సెట్ చేయించుకోవచ్చు కదా. రమ్య, అయ్యయ్యో అలా కింద పెడితే ఎలా? మర్యాద కాదు కదా. చేతికివ్వు. రమ్య, ఒక్క నిమిషం ఇలా కూర్చో. వీడు నా క్లోజ్ ఫ్రెండ్. మా ఫ్రెండ్షిప్ గురించి చెప్తాను, కూర్చో. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్. సరేరా, మరి నేను వెళ్తాను. ఓకే మామ. ఓకేరా మామ, అప్పుడప్పుడు వస్తుండు. మళ్ళీ వస్తాను. పంపించొస్తా. సరే.
స్టఫ్ విలువ అయిపోయినప్పుడే తెలుస్తుంది. బయటికి వెళ్దామంటే లోపలికి రాలేం, లోపలికి వెళ్తే బయటికి రాలేం. అబ్బా, స్టఫ్ అయిపోయింది కదా, ఎగ్గేసుకుందామంటే ఓపిక లేదు. ఏం చేద్దాం? తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇదే తొలి కేసు. బాబోయ్, మన వల్ల కాదు. చిచ్చి 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 చి, ఏం మాయరోగం ఏంటి ఇది? మనిషిని కలవకుండా చేసింది. ఊళ్ళోన్నా కొంచెం సంసారం చేసుకుందాం. బై బయ్యే బంగారు బుజ్జమ్మ, ఫోను ఎత్తవే ఎక్కడున్నావు బుజ్జమ్మ, అటు కరోనా ఇటు కరోనా, హమ్ క్యా కరోనా, నువ్వన్నా చెప్పే బుజ్జమ్మ. హలో బుజ్జమ్మ, ఏం చేస్తున్నావమ్మా? అయితే వద్దులే. ఇంకా ఇంట్లో అన్ని పుష్కలంగా ఉన్నాయి. దోచుకున్నోడికి దోచుకున్నంత. ఒరే దోచుకోండ్రా. ఒరేయ్, ముందే చెప్తున్నాను, ఈ ఇంట్లో దొరికే నగలన్నీ నావే, ఓన్లీ క్యాష్ మాత్రమే మీది, ఓకేనా? హే, అబ్బాయి ఇక్కడ ఏం లేదు. రండి రండి. ఇది వంట కదా, ఇంకేమన్నా వీళ్ళకి తినడం తప్ప కడుక్కోవడం తెలియదు అనుకుంటా. పోనీ నేను శుభ్రం చేయనా? ఓ పని చేయి, పైన బట్టలు కూడా ఉన్నాయి, ఉతికి ఆరేయి. అలాగే. కొడతానా? దొంగతనానికి వచ్చాం, అర్థమైందా? చెప్పరా. నువ్వేం చెప్పకు, మాట్లాడడానికి మాటలైతే రావు గానీ లౌడ్ స్పీకర్ మింగినట్టున్నావు. బయట ఎవడని ఇంటి ఇంకేమైనా ఉందా? పదండి పదండి పదండి, పదరా దరిద్రుడా. ఎంతైనా ఉన్నోడు కొంప ఉన్నోడిదే. ఎలాంటి సోఫా ఒకటి మన రూమ్ లో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. క్యారీ చేయడమే కొంచెం కష్టం అనుకుంటా. ఏం చేస్తున్నావు నాన్న? దోమలు కొడుతున్నావా? దోచుకోవడానికి వచ్చాం, దోమలు కొట్టడానికి రాలేదు. ఒరేయ్, మనకు కావాల్సినవి హాల్లో ఏం దొరకవులే కానీ మనకు కావాల్సిన బీరు వాళ్ళు బెడ్రూమ్ లో ఉంటాయి. పదండి పదండి. ఒక్కసారి దీనిలాగా ఒక్క ఐడియా ఇచ్చావురా నువ్వు. కొడితేనా పద. బెబ్బెబ్బే అంటాడు ఒకటి. మెల్లగా రండి. మెల్లగా. మెల్లగా రండి. అది ఇందులో ఏమన్నట్టుంది. అబ్బో, బెడ్రూమ్ కాదది. కాదా? మరే గది? పూజ గది. అంటావేంట్రా? పూజ చేయడానికి వచ్చావా నువ్వు? రే, వాళ్ళకి దొరికేమంటే వాళ్ళు చేస్తారా మనకు పూజ? దరిద్రుడా. రండి మెల్లగా. అమ్మా, రే ఎంత తిరిగినా హాలులే కనపడుతున్నాయి ఏంట్రా? అడిగి సోఫా సెట్ లో పిచ్చాం. అదిగో అక్కడితో రూమ్ ఉంది, రండి మెల్లగా. ఇదే బెడ్రూమ్ అంటావా? ఈ జఫ్ఫా ఇక్కడ కట్టించుకున్నాడు అనమాట. మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళి చూసొస్తా. నేను వెళ్తున్నా. బెబ్బే అంటే బెడ్రూమ్ అనుకున్నా, బాత్రూమా? నువ్వు అయిపోయావురా, నువ్వు అయిపోయావు రే. కొడితేనా? అది బెడ్రూమ్ కాదురా, బాత్రూమ్ రా. కంపు కొడుతుంది. బాత్రూమా? పద, నువ్వు పద. నువ్వు ఒకదాని పదవే.